భయపడని వారికి చివరి గడియేది, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలిపేది. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మంతుడు లేకపోతే పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుని పక్కనే పెడతా, మనిషిని భూమిపై ఎందుకు ఉంచాలిరా? అగ్ని, నీరు, గాలి, నింగి, నేల సారం అనుభవిస్తే, సృష్టికర్తను బిగ్గరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా? ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, మరులు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నాదని నింగినాదని దేవుడంటే లెక్క లేదని సృష్టికర్తను బిగ్గరిస్తే ప్రకృతే గర్జించదా? వెనుగాలి నాపే దమ్ముడేదు మనుషులెవ్వరికి, జల ప్రళయమాపే దమ్ములే అధికారులెవ్వరికి. ప్రకృతే దేవుని ఆయుధం, ఈ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి చివరి గడియేది, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలిపేది.